హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి సీనుల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున ప్రీమియర్ షోలతో రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షో కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పాలి. మాస్ మూవీస్ కి ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదన్న విషయం తెలిసింది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం లాంటి హిస్టారికల్ ఇండస్ట్రీ హిట్ ను అక్కడ కూడా సొంతం చేసుకున్న తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో ఈ సినిమా భారీ వసూలను సాధించకపోయినా మంచి వసూలతో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుంటుంది అని భావించినా కానీ ఓవరాల్ గా అనుకున్న అంచనాలను ఓవర్సీస్ లో అందుకోలేకపోయింది. అలాగని కాంపిటీషన్ పెద్దగా ఉంది అంటే తమిళ సినిమా పేట తప్పితే మిగిలిన సినిమాలన్నీ జస్ట్ ఓకే అనిపించే విధంగానే ఈ వీకెండ్ లో ఉండటంతో ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయి అనుకున్నా కానీ ఓవరాల్ గా ప్రీమియర్ షోలతో ఈ సినిమా 1,50,000 పైగా డాలర్స్ ని మాత్రమే సాధించగలిగింది. ఇది పోటీలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడితో పోల్చుకుంటే చాలా తక్కువే అని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర మాస్ సినిమాలకు ఓవర్సీస్ లో పెద్దగా ఆదరణ ఉండదు, కానీ రంగస్థలం తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో ఎక్కువగానే ఆశించారు ప్రతి ఒక్కరు. కానీ ప్రీమియర్ షోలతో సినిమా అక్కడ కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమం 2 మిలియన్ల వరకు వసూలను రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రానున్న రోజుల్లో ఓవర్సీస్ లో ఎలాంటి వసూలను సాధిస్తుందో చూడాలి. ఇక 2 తెలుగు రాష్ట్రాల సినిమా ఓపెనింగ్స్ వివరాలను మరో వీడియోలో తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.